మెదక్ జిల్లా పెద్దశంకరంపేట ప్రియాంక కాలనీలో మద్యం ఎరులై పారుతోంది. అధికారుల అలసత్వంతో మద్యం మాఫియా గలీలో అధిక బెల్ట్ షాపు ఏర్పాటు చేస్తూ అందిన కాడికి దోచుకుంటోంది. నివాస గృహాలు, చిన్న చిన్న కిరాణా షాపుల్లోనూ కావలసినంత మద్యం దొరుకుతోంది. మద్యం షాపుల్లో సమయం ప్రకారం మద్యం లభిస్తుండగా బెల్ట్ షాపుల్లో 24 గంటలు అందుబాటులో దొరుకుతోంది. ఒక్కో వైన్స్ పరిధిలో కనీసం 30 చొప్పున బెల్ట్ షాపులు అనుబంధంగా పనిచేస్తున్నాయి. తమ టార్గెట్లు చేరుకునేందుకు బెల్ట్ షాపులను ఏర్పాటు చేయిస్తూ అక్రమంగా మద్యం అమ్మకాలు సాగించేలా వైన్ షాపుల నిర్వాహకులే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పెద్దశంకరపేట మండలం ప్రియాంక కాలనీతో పాటు పేట టౌన్ లో కూడా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వెలిశాయి. దీని వలన మద్యం బాబులు వీధుల వెంట చెలరేగిపోతున్నారు. బెల్ట్ షాపుల వద్ద మద్యం సేవించిన మందు బాబులను చూసి అటువైపుగా మహిళలు వెళ్లడానికే భయభ్రాంతులకు గురవుతున్నారు. వేలపాల లేకుండా మద్యం షాపులు ఆనుకొని పక్క ఉన్న నివసించే గృహాల తలుపులు కూడా కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా దీనికి సంబంధించిన అధికారులు మరియు పోలీసులు దీనిపై చర్య తీసుకోవాలని ప్రియాంక కాలనీ వాసులతో పాటు శంకరంపేట టౌన్ ప్రజలు కోరుతున్నారు. సాయిగో మా దగ్గర డోర్లు కొడుతురు, మందు అమ్ముతురు అనుకుంటారేమో. అవి మందు గురించి వస్తురు, జర బంద్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. బెల్ట్ షాప్ నా పేరు మల్లేశం, ప్రియాంక కాలనీ, పెద్దశంకరంపేట. మాకు కాలనీలో బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి. వైన్స్లా దొరకాల్సినటువంటి మందు కాలనీ లోపల ఇండ్లల్లో షాపులల్లో అమ్ముతున్నారు. రాత్రిపూట జనాలు వచ్చేసి వాళ్ళ షాప్ తెలుస్తలేదు, ఇండ్లు తెలుస్తలేవు. మహిళలు డోర్లు కొట్టేసి మందు ఉన్నదా అని అడుగుతున్నారు. ఇట్లా కాలనీ లోపల, ఈ ప్రియాంక కాలనీ లోపల ఇంచుమించు ఒక 7-8 షాపుల దాకా జమ అయిపోయినాయి. ఎప్పుడు పడితే అప్పుడు మందు అమ్ముతున్నారు, తాగి రోడ్ల మీద తిరుగుతున్నారు. అది ఇంకెక్కువైపోతే ఆడవాళ్లకు, పిల్లలకు కూడా ఇబ్బంది అయ్యే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ కాలనీ లోపల బెల్ట్ షాపులన్నింటినీ తీసేయించడానికి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి మా కాలనీ కమిటీ తరఫున మేము అడుగుతున్నాం. ఇంకా సమస్య అంటే కాలనీలో తాగి ఎక్కువ మంది రావడం వల్ల ఎవడొస్తుందో తెలుస్తలేదు. కాలనీకి టౌన్లోనే కాదు, చుట్టుపక్కల గ్రామాలలో వస్తున్నారు. వేరే వేరే డ్రైవర్లు కానీ ఇంకెక్కడెక్కడి నుంచో జనాలు ఇక్కడ వచ్చేసి తాగుతున్నారు. తాగి దొంగతనాలు కూడా జరుగుతున్నాయి అంటున్నారు. మరి దొంగతనాలు జరగడం వల్ల కూడా ఇంకా చాలా మందికి ఇబ్బంది అవుతుంది. మరి ఆ దొంగతనాలు చేయడం వల్ల కూడా ఎంతమంది నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ దొంగతనాలు జరగకుండా కూడా చూడాల్సినటువంటి బాధ్యత కూడా మన పోలీసు వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రియాంకతో పాటు ఇంకా శంకరంపేటలో ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయి? అక్కడ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కాలనీ లోపలనే కాదు, టౌన్ లో కూడా బెల్ట్ షాపులు బాగానే ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ రాత్రి 1 గంట వరకు కూడా తాగి రోడ్ల మీద ఊకుంటూ తిరుగుతున్నారు జనాలు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి టౌన్ లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు కూడా వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు తాగొచ్చిన ఎట్లా పడ్డాడు? కాలనీలో బెల్ట్ షాపులలో ఏ కాలనీ? ప్రియాంక కాలనీ. విడిగా తాగి షాపుల ముందర న్యూసెన్స్ ఆడోళ్ళకి గెలుకుతున్నాడు. అంటే వైన్స్లో తాగొచ్చిన బెల్ట్ షాప్? బెల్ట్ షాపే అన్నాడు. ఆంధ్రోడు పేలాల బట్టి వచ్చాడు, తాగి బీభత్సంగా లొల్లి న్యూసెన్స్ చేస్తున్నాడు. ఉన్నారు కదా వీళ్ళంతా. నువ్వేం చేస్తున్నావు? షాప్ దగ్గరకు వచ్చినావా? షాప్ దగ్గరకు వచ్చిన ఇష్టం వచ్చిన మాట్లాడి ఎక్కడ దాకా వచ్చినా అన్నాడు? ఇక్కడే గలీలో అన్నాడు. ఇక్కడ పక్కకి సొయ్యి లేకుంటున్నాడు. లిమ్మడ లేకొచ్చిండు. అందరూ ఇంకెవరు దర్వాజా కొట్టిండా? ఇబ్బంది కలిగిస్తున్నాడు. మొత్తం వచ్చిన గిరాకు కూడా ఇబ్బంది చేస్తున్నా చాలా. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.